ఉన్నావు, నేనేమై ఉన్నావు, ఆయన మన దగ్గరికి రావడండి. పోవాల్సింది మనం కదా ఆయన దగ్గరికి. అవసరం మనది కదా. ఎవరు పట్టించుకోలేని స్థితి మనది కదా. ఎవరు జాలిపడలేని స్థితి మనది కదా. ఎవరు ప్రేమించలేని స్థితి మనది కదా. అలాంటి మనము, అవసరంలో ఉన్న మనం, అక్కర్లో ఉన్న మనం, జాలి పడని స్థితిలో ఉన్న మనం, కడగబనే స్థితిలో ఉన్న మనం పోవలసింది ఎవరి దగ్గరికి? ఆయన దగ్గర. బాగలేకపోతే జ్వరం వస్తే డాక్టర్ నీ దగ్గరికి వస్తాడు, నీవు డాక్టర్ దగ్గరికి. ఆయన మహిమను వదులుకున్నాడు, ఆయన సింహాసనాన్ని వదులుకున్నాడు, ఆయన గొప్పతనాన్ని వదులుకున్నాడు. ఇంకా ఇంతగా నీకు క్రయం చెల్లించిన వారిని భూమి మీద ఎవరిని చూపించగలం? ఆరాధించకుండా ఎట్టు ఉండగలం? ఓ ప్రభువా, నువ్వు నా కొరకు వచ్చావా? నువ్వు నా కొరకు వచ్చి నేను మంచోని కాదే, నా మీద ఎవరు జాలిపడలేదే. నా చుట్టూ నా తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, సహోదరులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, చెప్పుకోవడానికి ఎంతో మంది ఉన్నారు. కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. చెప్పుకోవడానికి